చాలా కాలం క్రితం ఒక గ్రామం పచ్చటి పొలాలు, నదులతో ఉండేది. అక్కడి కొబ్బరి చెట్ల చల్లని గాలి చల్లగా వీచేది. ఆ గ్రామంలో ఒక బాబు ఉండేవాడు. అతని పేరు మోహన్. మోహన్ వాళ్ళ ఇల్లు ఊరికి దూరంగా జలాశయం పక్కన ఉండేది. మోహన్ కుటుంబం వుడెన్ ఫేసెస్ మాస్క్ తయారు చేసే కళకు ప్రసిద్ధి పొందింది. ఈ రంగుల ఫేస్ మాస్కులు అందంగా, సున్నితమైన ఆకృతులతో ఉండేవి. వీటిని నాట్య ప్రదర్శనలు చేసే కళాకారులు ఉపయోగించేవారు. ఆ నాట్య ప్రదర్శనలాగా ప్రతి మాస్క్ ఒక కథ చెప్పేది. మోహన్ తండ్రి కళాకారులలో గొప్పవాడు, కానీ అతను చాలా కఠినంగా ఉండేవాడు. మోహన్ చిన్నవాడని, ఆ పనికి సరిపోడని భావించి అతన్ని సహాయం చేయనివ్వడం లేదు. కానీ మోహన్ ఈ మాస్కుల పట్ల ఆసక్తితో నిండిపోయి తాను ఒకటి చేయాలని కలలు కన్నాడు. ప్రతి సాయంత్రం అతను తన తండ్రి ప్రకృతి పూతల్ని కలిపి చెక్కతో మాస్కులు తయారు చేస్తూ ఉంటే చూస్తూ ఉండేవాడు. ఒకరోజు మోహన్ గ్రామం పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళి ఆటలాడుతూ ఒక పురాతన చెట్టును చూశాడు. ఆ చెట్టు వేర్లు మందపాటి తాడులా వేలాడుతూ పక్షుల పాటలతో నిండి ఉంది. ఆ చెట్టు కింద మోహన్ ఒక చిన్న మెరిసే వస్తువు కనిపించింది. అది నేలలో కొంతమేర పాతిపోయి ఉంది. ఉత్సాహంగా తవ్వి చూస్తే అది ఒక పాత వుడెన్ ఫేస్ మాస్క్ భాగంగా కనిపించింది. ఆ ఆనందంతో మోహన్ ఆ ముక్కను ఇంటికి తీసుకువెళ్ళి తన నానమ్మకు చూపించాడు. ఆమె ఆశ్చర్యంగా, మోహన్, ఇది చాలా ప్రాచీన కళాకారుల కాలానికి చెందినదని అనిపిస్తుంది. వాళ్ళు తమ గ్రామం సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి ఈ మంత్ర మాస్కులను తయారు చేసేవారు. కానీ శతాబ్దాలుగా అలాంటి మాస్కులను ఎవరూ చూడలేదు అని చెప్పి ఇక ఆ రాత్రి మోహన్కి నిద్ర పట్టలేదు. ఆ మాస్క్ను పూర్తి చేసి దాన్ని మంత్రాన్ని మళ్ళీ తేవాలని తపన పడుతున్నాడు. అందుకే తన తండ్రి పని స్థలానికి మెల్లగా వెళ్ళి తండ్రిని చూసి నేర్చుకున్న విధంగా మాస్క్ తయారీలో పని మొదలుపెట్టాడు. రాత్రంతా శ్రద్ధతో చిక్కుతూ రంగులు వేసి మాస్క్ను సిద్ధం చేశాడు. ఉదయం వచ్చేసరికి ఆ మాస్క్ జీవంతో నిండిపోయి కనిపించింది. అప్పుడు మోహన్ దాన్ని పట్టగానే మాస్క్ చుట్టూ స్వర్ణకాంతి వ్యాపించింది. అప్పుడు ఆశ్చర్యంగా ఆ మాస్క్ మాట్లాడడం ప్రారంభించింది. ధన్యవాదాలు చిన్నవాడా అని మాస్క్ తన మృదువైన స్వరంతో చెప్పింది. నేను కథల రక్షకుడిని. ఈ గ్రామం సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడడానికి ప్రాచీన కళాకారులచే సృష్టించబడ్డాను. నీ శ్రద్ధ నన్ను మళ్ళీ జీవితం పొందేలా చేసింది అని చెప్పింది. ఆ రోజు నుండి మోహన్ జీవితం మారిపోయింది. ఆ మాస్క్ అతనికి మరిన్ని అద్భుతమైన కళలు సృష్టించడంలో సహాయం చేసింది. అతని తండ్రి తన కొడుకులో ఉన్న ప్రతిభను చూసి గర్వపడ్డాడు. అలా మోహన్ తన గ్రామంలో గొప్ప ఫేస్ మాస్కులు తయారు చేసే కళాకారుడిగా ఎదిగాడు. తన మాస్క్ మరియు దాని కథలతో ఇలా పంచుకుంటూ ప్రతి తరం వారికి తన కళను అందించాడు.